తిరువన్నామలై అగ్నితత్వానికి, చిదంబరం ఆకాశతత్వానికి ఈ 5 దేవాలయాలను నిర్మించి అలాంటి ఒక ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో నివసించే వాళ్లందరికీ ఈ ప్రయోజనం అందేలాగా ఒక వసతిని కల్పించారు. పంచభూతాలలో అగ్ని ముఖ్యమైనది. అగ్ని పైన ఉండే ఆ ఆకాశతత్వం ఈథర్గా ఏర్పడుతుంది. ఈ అగ్నిని ఉపయోగించి మనం చేసే హారతి, మంగళహారతి ఇలాంటివన్నీ దేనికోసమంటే దాన్ని తీసుకొని అగ్నిని తీసుకోవట్లేదు, అక్కడుండే ఆ ఈథరిక్ పదార్థాన్ని ఇలా చేతిలోకి తీసుకోవాలి లేదా తలపై పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా గొప్పగా శుద్ధి చేస్తుంది, అలాగే శక్తినిస్తుంది. ఎంతో మంది కేవలం ఇలా మంగళహారతి తీసుకోవడం వల్లే వాళ్ల జీవితం మారిపోయిందని భావిస్తారు. 2 వారాల క్రితం నేను తిరువన్నామలైలో ఉన్నాను. అమోఘమైన దేవాలయం అది. ఇంజనీరింగ్ పరంగా ఒక నిర్దిష్ట రోజున, ఒక ఏకాదశి రోజున సూర్యకాంతి సరిగ్గా ఆ విగ్రహం ముఖంపై ప్రసరిస్తుంది.